తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన మార్కును చూపించారు. నిన్న మొన్నటి వరకు అధ్యక్ష బరిలో ఉన్న హేమీలను కాదని తన అనుచరుడైన రామచంద్రరావును ఎంపిక చేసేలా పావులు కదిపారు. పార్టీపై కిషన్ రెడ్డికి పట్టు లేదని విమర్శిస్తున్న వాళ్లంతా సైలెంట్ అయ్యేలా తన చరిష్మాను చూపించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ క్రమక్రమంగా సత్తా చాటుతున్న వేళ పార్టీపై తన పట్టు సడలిపోకుండా తనదైన శైలిలో వ్యవహరించి విమర్శకుల సైతం విస్తుపోయేలా చేశారు. ఆఖరికి బీసీ కులగణనకు సైతం సిద్ధమైన బీజేపీ అధిష్టానాన్ని ఎక్కువ అవకాశమున్న రాష్ట్రంలో బీసీలను కాదని తన మాట నెగ్గించుకొని తన స్థాయిని చాటారు. ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీసీ వర్గాల్లో బలమైన నాయకులుగా లైమ్ లైట్లో ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఎన్నిక అయ్యే వరకు అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగింది. మహిళా కోటాలో డీకే అరుణ కూడా బీజేపీ అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎంపిక కావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న తరుణంలో బీసీకి బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకోవడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో బీజేపీ అధ్యక్ష పదవి మరోసారి ఉన్నత వర్గానికి చెందిన రామచంద్రరావుకు దక్కింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో బీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ఉండడం కూడా బీజేపీ ప్లాన్ మార్చుకోవడానికి కారణమైందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ బాధ్యతలు చేపట్టగా ఆ ఎన్నికల్లో బీజేపీ ఊహించిన ఫలితాలు రాబట్టలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తెలంగాణలో బీజేపీకి భారీ మైలేజ్ తీసుకురాగా సడన్ గా తప్పించడం ఫలితాలపై కూడా ప్రభావం చూపించింది. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ సీట్లు గెలుచుకొని బీజేపీ తన సత్తా చాటింది. ఈ ఫలితాలు కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ గా ఉండగానే సాధ్యమయ్యాయి. అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసారి బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని భావించిన ఈటల లాంటి నాయకులకు చెక్ పెడుతూ తన అనుచరుడైన రామచంద్రరావుకే పగ్గాలు దక్కేలా చేసి వైరి వర్గానికి షాక్ ఇచ్చారు. ఇక తెలంగాణలో బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సైతం కిషన్ రెడ్డి సైలెంట్ గా చెక్ పెట్టారు. 3 ఏళ్లుగా కిషన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న రాజాసింగ్ ను కాషాయ శిబిరాన్ని వీడి వెళ్లేలా చేశారు. బీజేపీ ముఖ్య పదవుల్లో కోవట్లున్నారంటూ అందువల్లే గత ఎన్నికల్లో బీజేపీకి అధికారం దూరమైందంటూ కూడా రాజాసింగ్ విమర్శలు ఎక్కుపెట్టారు. క్షేత్రస్థాయిలో బలం ఉన్నవారికి కాకుండా తమకు అనుకూలంగా వారికి సీట్లు పదవులు ఇస్తున్నారని విమర్శించారు. దీంతో ఎప్పటికప్పుడు తలనొప్పిగా మారుతున్న రాజాసింగ్ ను అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో తనదైన శైలిలో అడ్డు తొలగించుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో తనను సులువుగా తీసిపారేసే పరిస్థితి ఉండదని నిరూపిస్తూ ఆర్ఎస్ఎస్లో తనకున్న బలమైన ప్రాతినిధ్యాన్ని వాడుకొని పార్టీపై పట్టు నిలుపుకున్నారు.